శ్రీనివాస్ గారు. ఇచ్చాపురం టీడీపీదే, ఆముదాల వలస టీడీపీదే, నరసన్నపేట టీడీపీదే, రాజాం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం టీడీపీదే, పాలకొండ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ ఓడిపోతారు. అవునండి. హెచ్చర్ల భారతీయ జనతా పార్టీకి కేటాయించిన స్థానం ఇది, అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవవచ్చు అనేది. సో ఒక స్థానం మాత్రమే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సారీ 2 స్థానాలు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు శ్రీకాకుళంలో. 1 2 3 4 5 6 7 7 స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. దానిలో ఒకటి ఎడ్జ్ ఉంది, ఇంకొకటి బీజేపీకి. సో ఏంటి మీరు ఎలా దీని బేస్ ఏంటి? ఇక్కడ టీడీపీ ఎక్కువ సంఖ్యలో గెలవగలుగుతుంది అని చెప్పడానికి మీకున్న బేస్ ఏంటి సార్? శ్రీకాకుళం జిల్లా మొదటి నుంచి కొంత టీడీపీకి పట్టున్న కాన్స్టిట్యున్సీ. ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి ప్రభావం కానీ, తర్వాత అచ్చెన్నాయుడు గారి ప్రభావం కానీ కొంత జిల్లాలో ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ ఎలక్షన్స్లో ఒకసారి ఓటు వేద్దాం అనుకుని జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ఓటు వేశారు. సో ఈసారి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన మీద కొంత సంతృప్తిగా లేని ప్రజలు ఈ ఎన్డీఏ కూటమైన జనసేన టీడీపీ కాంబినేషన్ కలవటం అనేది కూడా అక్కడ గ్రౌండ్లో వాళ్ళు చాలా ఎలక్షనీరింగ్ చాలా జాగ్రత్తగా చేసుకున్నారు. సో శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ కూటమికి అత్యధిక స్థానాలు రావడానికి అవకాశం ఉందండి. రైట్.